అక్కడే తేడా ఉంది. లీగల్ నోటీస్ లేకుండా ఇస్తే అప్పు ఇచ్చిన వాడి మీద పడ్డా. లీగల్ నోటీస్ లేకుండా దావా వేస్తే అతను ఒకసారి కూడా హాజరు కాకుండా వచ్చి నేను డబ్బు కడతాను అంటే అప్పుడు ఆ కోర్టు ఖర్చులు పడవు. కానీ అతను వచ్చి ప్లేయర్ని పెట్టో లేకపోతే కంటెస్ట్ చేసి ఏదో చేసి ఒక సంవత్సరం నెల గడుస్తుంది. గడిచిన తర్వాత డబ్బులు నేను కడతాను అంటే అప్పుడు కోర్టు ఖర్చులు మళ్ళీ ఇతని మీద పడతాయి, తీసుకునేవాడి మీద పడతాయి. మొట్టమొదటిసారి నాకు ఇప్పుడే తెలిసిందండి ఈ సంగతి, నేను దావా వేసిన సంగతి అని చెప్పి వచ్చి కోర్టు వారికి చెప్పి డబ్బులు కడితే అప్పుడు మాత్రం కోర్టు ఖర్చు పడవు. కానీ కొంతకాలం దావా గడిచిన తర్వాత ఇప్పుడు నేను కోర్టు ఖర్చు ఇవ్వనండి డబ్బులు కడతానంటే మాత్రం కోర్టు ఖర్చు కూడా అతని మీద పడతాయి. ఎక్కువ శాతం ప్రామిసరీ నోట్లో చూస్తే అప్పు ఇచ్చిన వాళ్ళే ఎక్కువగా గెలుస్తూ ఉంటారు. దాని గురించి మీరేమంటారు? ఈ మాట నిజం. ఎందుకంటే ఇప్పుడు క్రిమినల్ కేసులు ఉంటాయి, వాటికి వ్రాతపూర్వకంగా సాక్ష్యాలు ఉంటే పర్వాలేదు. వ్రాతపూర్వకంగా సాక్ష్యాలు లేకపోతే నోటిపూర్వకంగా సాక్ష్యం ఇచ్చినా కూడా దానికి విలువ ఉంటుంది. కానీ ప్రామిసరీ నోటు విషయంలో మాత్రం ఎంతమంది ఎన్ని చెప్పినా సరే సంతకానికి ఎక్కువ విలువ ఉంటుంది. సంతకం ఏమీ లేకుండా ఎప్పుడు ప్రామిసరీ నోటు ఉండదు. కాబట్టి ఈ నోట్ అనేది దాదాపు డబ్బు ఇచ్చిన వాడే గెలుస్తుంటాడు. క్రిమినల్లోనేమో సాక్షిని బట్టి గెలుస్తుంది కేసు. ఈ నోటు విషయంలో మాత్రం కాగితాన్ని బట్టి కేసు గెలుస్తుంది. కాగితంలో ఏ పొరపాటు లేకపోతే గెలిచిన అప్పు ఇచ్చిన వాడు గెలవటం మాత్రం 99 పాల కంటే కూడా ఎక్కువ ఖాయం. కానీ డబ్బు అతను ఇవ్వకపోతే అతని దగ్గర ముందు పట్టి బాగా డేకిచ్చే సమర్థత అతనికి ఉంటే గెలిచే అవకాశాలు ఎన్ని ఉన్నా సరే ఆ ప్రామిసరీ నోటు చించి అవతల పారేయటం మంచిది. ఎందుకంటే కోర్టు పోయి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 6 ఏళ్ళు బయకిచ్చిన తర్వాత ఆ డబ్బు ఇచ్చిన వాడికి ఇచ్చిన డబ్బు కంటే కూడా ఎక్కువగా తన జేబులో నుంచి ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులన్నీ కూడా తిరిగి రాబట్టడానికి వీలు పడదు. ఎందుకంటే ఈ ఖర్చులు కూడా అన్ని కూడా కోర్టు ఒప్పుకోదు. కొన్ని పద్ధతి ప్రకారం అది జరిపిన ఖర్చులే ఒప్పుకుంటుంది, కానీ మిగతా ఖర్చులను కూడా కోర్టు ఒప్పుకోదు. కాబట్టి అతను నోటు చించి అవతల బారిస్తేనే లాభం ఉంటాడు. కానీ అతను దావా వేసి 10 ఏళ్ళు 5 ఏళ్ళు దావా నడిచిన తర్వాత అతనికి వచ్చిన డబ్బును చూసుకుంటే అతను పెట్టిన ఖర్చు ఎక్కువ, వచ్చిన డబ్బు తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ నోటుని చించి అవతల బారేయటం మంచిదని నా ఉద్దేశం. ప్రస్తుత పరిస్థితుల్లో నోటుని అంత తేలిగ్గా తేల్చడం లేదు. అయితే మరి ఏం చేయాలంటారు అప్పుడు? అంటే నీతి గలవాడికే అప్పు ఇవ్వడం మంచిది అంటారా? నీతి గలవాడికి అప్పు ఇవ్వటం మంచిది. ఒకవేళ నీతి అతను తప్పితే మనం ముందే చెప్పలేం కదా ఇతను నీతి గలవాడా నీతి లేనివాడా చెప్పలేం కదా. ఒకవేళ అతను నీతి తప్పితే మాత్రం సాధ్యమైనంత వరకు ఆ నోటుని చించేయటం మంచిది. లేకపోతే ఇతను ముందు జాగ్రత్తగా 2 3 రాయించుకుంటే అప్పుడు కొంత కోర్టు దావా ఆడితే మంచిదే. ఎందుకంటే 3 డబ్బు వచ్చినా కూడా తనకు రావాల్సిన డబ్బే వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. కాబట్టి ఎంత డబ్బు ఇచ్చిండో అంతకే కనుక నోటు రాయించుకుంటే ఆ నోటుని చించేసుకోవడం మంచిది. కొంతమంది లాయర్లను నేను సొంతంగా వాదించుకొని నేను గెలిచి నా డబ్బుని నేను వసూలు చేసుకున్నాను. కొంతమంది నా పక్కన లాయర్లు అన్నారు కదా, నువ్వు ఎంతో పోరాడి నువ్వు గెలిచి నువ్వు డబ్బును సాధించుకున్నావు, మేము ఇన్నాళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాం, మేము ఇంతవరకు ఏమి చేయలేకపోయాం అని అన్నారు. లాయర్ల వల్లే కాకపోతే ఇక ఎట్లా సామాన్యుడికి ఎలా ఉంటుంది? కాబట్టి నోటించి అవతల బారేయటం మంచిది. సాధ్యమంతరకు అప్పుడు కూడా ఇవ్వటం ఇవాళ ఎవరు కూడా ₹2 వడ్డీకి ₹3 వడ్డీకి ఆశపడి ఎవరు డబ్బులు ఇవ్వటంలా. బ్యాంకులో వడ్డీ రేటు తక్కువైనా సరే బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటున్నారు తప్ప జనానికి డబ్బులు ఇవ్వట్లా. ఇచ్చేటప్పుడు ఒక మాటలో అన్ని తీసుకుని ఇక తెరవడం చేసుకుపో అనేవాళ్ళు ఎక్కువ అయ్యారు బాగా. ఎందుకంటే కోర్టులో దావా ఆడుతాడు, ఆడి డబ్బు తీసుకునేవాడు లాభంలో ఉంటాడు, డబ్బు ఇచ్చిన వాడు నష్టం ఉంటాడు. అందుకని నోటు చించేయటం అని చెప్పి అంటున్నాం. అందుకని ఈ నోటు చించేయటం ఎందుకు, ఇవన్నీ ఎందుకు, అసలు అప్పు ఇవ్వటం ఎందుకు అని చెప్పి జనం చాలా మంది బ్యాంకుల్లో డబ్బులు వేసుకున్నారు. ఎంతో మంది లక్షల రూపాయలు బ్యాంకుల్లో, కోట్ల రూపాయలు బ్యాంకులు ఉంచుతున్నారు. కానీ జనానికి అప్పు ఇవ్వట్లేదు. జనానికి అప్పిస్తే ఎంతో 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 లాభంగా ఉంటుంది. ఆ లాభాలన్నీ మాకొద్దు, అసలు వస్తాయని నమ్మకం లేదు అని చెప్పి బ్యాంకులు వేసుకుంటున్నారు డబ్బు. ప్రైవేట్ అప్పులు ఇవ్వటం లేదు. చాలా మంది అయితే వడ్డీలు కట్టట్లా, అసలు చెప్తున్నారు, వడ్డీ ఎగ్గొడుతున్నారు. కొంతమంది అట్లా ఉన్నారు. తర్వాత పెద్ద మనుషుల దగ్గరికి పోయకూడదు. పెద్ద మనుషులు మాత్రం ఈ అప్పుని పైసలతో సహా కట్టు అని చెప్పి పెద్ద మనుషులు నేను ఇంతవరకు చూడాలి. ఎందుకని అంటారంటే
డబ్బులు పైసలతో సహా కట్టమని చెప్పి నువ్వు చెప్తే అసలు నీ దగ్గర రావడం ఎందుకు, నేనే కడతా కదా, నువ్వు నీ దగ్గర నేను వచ్చింది నాకు లాభం వచ్చేటట్టు చెప్పడానికి వచ్చా కానీ లేకపోతే నీ దగ్గర నేను ఎందుకు వస్తానని అంటాడు. అందుకని ఇతను నా దగ్గర రాకుండా పోతాను, ఇంకా మిగతా వాళ్ళు కూడా రాకుండా పోతారని చెప్పి పెద్ద మనిషి ఏదో అట్లా కొద్దిగా తగ్గించుకోలే, అది తగ్గించుకోలే అని చెప్పి అంటడే తప్పితే పైసలతో సహా కట్టమని చెప్పండి. పైసలతో సహా కట్టాలంటే పెద్ద మనిషి ఒకటి ఎందుకు, తనకే తెలుసు పైసలతో సహా కట్టాల్సి. అందుకని పెద్ద మనిషి ఒకప్పుడు పెద్ద మనిషి కూడా కొంత డబ్బు తగ్గించి ఇది నీ కాడ కొంత డబ్బు తగ్గించారు కదా నాకు కొంత ఏమని చెప్పి కమిషన్ తీసుకున్నా కూడా తీసుకునే పెద్ద మనుషులు ఎంతో మంది ఉన్నారు. తర్వాత అప్పు వడ్డీ ఇవ్వలేదు అని చెప్పే పెద్ద మనుషులు ఉంటారు. వడ్డీ అది సగం తీసుకోలే అతను మరీ దిగజారిపోయిండు అని చెప్పి అంటారు. దిగజారిపోయిండు అని చెప్పి అది సగం తగ్గించి ఆ దిగజారిపోయిన వాడి దగ్గరనే పిండి మళ్ళీ కొంత డబ్బు వీళ్ళు కమిషన్ వసూలు చేసుకుంటారు. అట్లా ఉంది పెద్ద మనిషి పరిస్థితి.